వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కు మించి తొలి వీకెండ్ లో హిస్టారికల్ వసూళ్లు కురిపించింది. కానీ తర్వాత కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే స్టడీ కలెక్షన్స్ ని సాధించిన కాటమరాయుడు ఓవర్సీస్ లో మరియు కర్ణాటకలో అనుకున్న విధంగా పర్ఫామ్ చేయలేదు. మరీ ముఖ్యంగా మెగా హీరోల కంచుకోటగా భావించే కర్ణాటకలో కాటమరాయుడు బాక్సాఫీస్ రన్ ఆగిపోయింది. అక్కడ కేవలం 5.43 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎన్టీఆర్ టెంపర్ 5.54 కోట్ల రికార్డ్ ను కూడా బ్రేక్ చేయలేకపోయింది. దానికి కారణం కర్ణాటకలో స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ రాజకుమార సినిమా అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సినిమా వలనే కాటమరాయుడు సినిమాకు అనుకున్న థియేటర్స్ దక్కలేదని, థియేటర్ లో అభిమానులు కూడా కరువయ్యారని అంటున్నారు. ఒకవేళ పోటీ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ కొత్త చరిత్ర సృష్టించేదని చెబుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.